నమస్తే ఫ్రెండ్స్, వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేడే. అసలు ఈ రోజును మనం కార్మిక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం? దీని వెనుక ఉన్న రక్తం మరిగిన పోరాట చరిత్ర ఏంటి? అంతర్జాతీయంగా పోరాడి సాధించుకున్న హక్కులు మన భారతదేశంలో నేటికి అమలవుతున్నాయా, లేక అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా చర్చించుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరేలాగా లైక్ చేయండి. మరిన్ని సామాజిక విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఒకప్పుడు కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మనిషిని యంత్రంలా చూస్తూ రోజుకు 15 నుండి 16 గంటల పాటు గొడ్డు చాకరీ చేయించుకునేవారు. విశ్రాంతి లేదు, కనీస వేతనం లేదు. ఈ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా 1886లో అమెరికాలోని షికాగోలో హే మార్కెట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అక్కడ కార్మికులు గొంతెత్తి చాటిన నినాదం ఒక్కటే: 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి. ఈ హక్కు కోసం జరిగిన పోరాటంలో ఎందరో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. షికాగోలో జరిగిన ఆసక్తికరమైన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఒక మహావిప్లవాన్ని రగిల్చింది. త్యాగాలను చూసి అనేక దేశాల్లోని కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. 1889లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించి 8 గంటల పని దినం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నిరంతర ఒత్తిడికి తలొగ్గి మొదట ఆస్ట్రియా, ఆ తర్వాత అమెరికా మరియు యూరోపియన్ దేశాలు ఒక్కొక్కటిగా 8 గంటల పని విధానాన్ని చట్టబద్ధత కల్పించారు. మన దేశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషితో 1942లో జరిగిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో పని గంటలను 12 నుండి 8కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక విజయం. ఇలా దశాబ్దాల పాటు జరిగిన శాంతియుత మరియు సాయుధ పోరాటాల ఫలితంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని అనేది ఒక ప్రాథమిక హక్కుగా మారింది. అయితే పోరాడి సాధించుకున్న ఈ 8 గంటల పని అనే ప్రాథమిక హక్కు మన భారతదేశంలో నేడు నిజంగా అమలవుతుందా అంటే సమాధానం అవును కంటే కాదు అనే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రభుత్వ రికార్డుల్లో, ఫ్యాక్టరీల చట్టాల్లో 8 గంటల పని సమయం అని స్పష్టంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రైవేటు కంపెనీల్లో డెడ్ లైన్స్ మరియు టార్గెట్స్ పేరుతో ఉద్యోగుల చేత 10 నుండి 12 గంటల పాటు పని చేయించుకోవడం పరిపాటిగా మారింది. అసంఘటిత రంగంలోని కార్మికుల పరిస్థితి మరీ దారుణం. వారికి అదనపు పని గంటలకు ఎలాంటి వేతనం అందదు. పైగా ప్రశ్నిస్తే ఉద్యోగం ఊడుతుందన్న భయం. విచిత్రం ఏమిటంటే, ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల సవరణలు కూడా కంపెనీలకు అనుకూలంగా 12 గంటల షిఫ్టులను వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాల క్రితం కార్మికులు దేనికోసమైతే పోరాడారో నేడు మనం మళ్ళీ అదే వెట్టి చాకరీ వైపు అడుగులు వేస్తున్నామా అనే అనుమానం కలుగుతుంది. మరి మీరు రోజుకి ఎన్ని గంటలు ఆఫీస్లో గడుపుతున్నారు? ఇది చట్టబద్ధమేనా?